Hey guys, good morning and welcome back to my channel Indian Nomad and Roads. ఇంటి దగ్గర టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనము వచ్చే ముందు ఒక వర్క్ అయితే పెండింగ్ ఉండే మనకి. ఈ పైన చూస్తున్నారు కదా, ర్యాక్ అయితే తీసేసినాము. ఎందుకు తీసేసినాం అంటే వచ్చే ముందు చెప్పినా కదా నేను, అక్కడ మనకి వాటర్ సిస్టమ్ అనేది ఇంకా పెట్టలేమన్నమాట. సో ఇది వచ్చేసి ర్యాక్ కంప్లీట్గా కిందికి అయితే తీసేసాం. దీనిపైన సోలార్ సిస్టమ్ ఉంది. దీనిపైన గ్యాప్ అయితే మనము ఇది బిల్డ్ చేసేటప్పుడు గ్యాప్ అయితే వదిలిపెట్టినాం వాటర్ సిస్టమ్ కోసం. అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా వచ్చేసాం అనమాట. సో ఈరోజు ఏంటంటే ఇది అందుకు ఓపెన్ చేసామంటే వాటర్ సిస్టమ్ ఫీడింగ్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసినాము. పైప్స్ అవి ఇవి అయితే తీసుకొచ్చేసినాము, ఇక్కడ ఉన్నాయి పక్కన. అండ్ ఇది మా ఇంటి దగ్గర కాదు, మా ఇంటి దగ్గర చిన్న గల్లీ ఉంటుంది. సో చేస్తే ఇదంతా ఇక జనాలు విచిత్రంగా చూస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మళ్ళీ ఏంటిది 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 అని అడుగుతారు. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సిటీ కొద్దిగా దూరంలో ఉంటుంది అనమాట. సో సిటీ అవుట్స్కట్లో ఒక విలేజ్ టైప్లో ఉంటుంది. సో అక్కడికి వచ్చేసినాము. ఇక్కడ ప్రశాంతంగా ప్లేస్ ఉంది. ఇక్కడైతే ఓపెన్ చేసేసి ఇంకా వాటర్ సిస్టమ్ది పైప్ ఫిట్టింగ్ అయితే చేసేద్దాము. టైం అయితే 2:30 అవుతుంది. మేబీ ఈవినింగ్ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాము. నాకు తెలిసి మేబీ లైటింగ్ లేకపోతే అవ్వకపోవచ్చు, రేపు కూడా చేయాల్సి ఉండొచ్చు. సో మన సోలార్ ప్యానల్ చూస్తే క్యారేజ్ మొత్తం నిండా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. సో ఇది దానికైతే మనం హింజెస్ వేసినాం కదా, ఇది నిలబెట్టి మనం కింద పైప్ వరకు చేయరాదు. అండ్ ప్యానల్ కొద్దిగా అటు ఇటు కింద పడ్డా కానీ మొత్తం పగిలిపోతుంది. అందుకని చెప్పేసి సోలార్ ప్యానల్ అయితే తిప్పేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెడితే ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ప్యానల్ తీసినాక మన ర్యాక్ పరిస్థితి. 1 మంత్ తర్వాత ఇంత చెత్త జామ అయింది కింద. ఆ గ్లాస్ ఉన్నది గోడ దిక్కు పెట్టారంటే, గ్లాసు గోడ దిక్కు పెట్టారంటే. సో ప్యానల్ అయితే సేఫ్గా ఇక్కడ పెట్టేసిన. రైట్, ప్లంబర్ షాప్కి వచ్చేసి అయితే మనము కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకున్నాము. ఇవి వచ్చేసి చిన్న పైపులు, టీలు, ఎల్బోలు ఉన్నాయి కదా అవి. అండ్ 75 mm పీవీసీ పైప్ ఇది. సో ఇవైతే 10 feet 4 తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు 3 పడతాయి అనిపిస్తుంది. సో 10 feet అయితే 4 తీసుకున్నాము. ఎక్స్ట్రా అయితే వాపస్ ఇచ్చేయచ్చు. అండ్ దాని తర్వాత మనం ఈ టీలు, ఎల్బోలు, ఇట్లాంటి ఎల్బోలు, టీలు అవసరం తీసేసుకున్నాము ఇవి. సో ఫస్ట్ మనం పైపులు వేసి సెటప్ చేసే ముందు స్పేస్ ఎంత ఉంది, ఎన్ని పైపులు పడుతున్నాయి అని ప్లానింగ్ అయితే చేస్తున్నాము. ఒక 1 hour టైం పట్టింది మొత్తం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే పైపులన్నీ కట్ చేసిన తర్వాత ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది, ఇది ఫిట్ కాదనిపిస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇట్లా పైపులు వేసేసి శాంపుల్గా ఎన్ని వరుసలు వస్తాయి, ఎక్కడ మోటార్ పెట్టుకోవాలి, ఎక్కడ అవుట్పుట్ పెట్టుకోవాలి, ఎక్కడ ఇన్లెట్ పెట్టుకోవాలి, ప్లస్ ఇక్కడ మనకి వ్యాక్యూమ్ ఇవ్వాలి, ఎయిర్ వ్యాక్యూమ్ ఇటొకటి అటొకటి ఇవ్వాలి. సో దానికి కూడా స్పేస్ వస్తుందా రాదా అనేది చెక్ చేయడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి కొద్దిగా ప్లానింగ్ ఒక 1 hour 2 hours టైం స్పెండ్ చేసినా పర్లేదు, కానీ ప్లానింగ్కి టైం స్పెండ్ చేయకపోతే తర్వాత మళ్ళీ బిస్కెట్ అవుతుంది. అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా ప్లానింగ్కి టైం పెట్టేసుకుంటాం. ఇది 2 అవుట్లెట్లా నార్మల్గా, ఇది మోటార్గా. అదొక్కటి కట్ చేసినామంటే దాంతోనే అన్నీ కట్ చేసుకుంటాడు కదా, దాదాపు అంతే ఉంటాయి కదా. అంటే ఇది వచ్చేసి అవుట్లెట్కి ఫైనల్ అనమాట. అక్కడ అట్లా పెట్టిన తర్వాత ఆ పైపు ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పైపు ఇంత గ్యాప్ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఫస్ట్ది కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి అటొక పైప్ వస్తుంది. ఇటొకటి మనము క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే దాని ప్రకారం కట్ చేస్తారు. సో మిగతా అన్ని కూడా మళ్ళీ సైజ్ చూడాల్సిన అవసరం లేదు. ఒక 2 సైజ్ తీసుకున్నామంటే మిగతా అన్ని కూడా సేమ్ సైజులో కట్ చేసుకోవచ్చు. వన్ అవర్ అయితే అయింది స్టార్ట్ చేసి. సో ఇది ఒక 3-4 లైన్స్ అయితే అయిపోయినాయి. ఈ ఫస్ట్ 2 rows కొద్దిగా కొలతలు డిఫరెంట్ ఉండే. దాని తర్వాత ఏదైతుందో వీటన్నిటి సేమ్ అనమాట. ఇంకా మళ్ళీ కొలతలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మొత్తం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి గ్యాప్ 3.5 inches ఉంది. ఇది ఎంత 33 లెంత్ వస్తుంది పైపు. ఈ మధ్యలో ఏమో 3.5 inch తోని కప్లింగ్ చేస్తున్నారు, గ్యాప్ చేస్తున్నారు. రైట్, పైపులు ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే మొత్తం పెట్టేసినారు. ఆ సెటప్ అయితే అయిపోయింది. వితౌట్ గమ్ అంటే ఎన్ని పైపులు పడితే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది తెలుసుకోవడానికి వితౌట్ గమ్ అయితే పెట్టేసినాము. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేసి ఇక గమ్ పెడుతున్నారు. మనకైతే ఇప్పుడు 14 పైపులు దాకా వచ్చాయి, 13 నుంచి 14 పైపులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేసి మళ్ళీ గమ్ పెట్టేసి పెడతారు. దాని తర్వాత హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టే. దాని తర్వాత మనము మోటార్ కనెక్షన్స్ అండ్ అవుట్లెట్స్, ఇన్లెట్స్ ఇచ్చేసుకుంటే ఫుల్ వర్క్ అయిపోయినట్టే.
అది ఇంతకుముందు మనం ఇట్లా టీలు ఇవన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వాటన్నిటికీ కనెక్షన్ ఇస్తున్నాడు గమ్ పెట్టేసి. లైట్ ఈవినింగ్ సన్సెట్ అవుతుంది బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మన వ్యాన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మన వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మన ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఈ రకంగా రెడీ అయిపోయింది. ఇక అవుట్లెట్లకి ఇక్కడ మనకి స్టోరేజ్ అనుకున్నాం కదా, స్టోరేజ్ ఇది. అవుట్కి అయితే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కిందికి అవుట్ ఇచ్చినాము. కిందికి వెళ్ళి పైప్ తీసుకుంటాం అనమాట. మనకి కింద ఎట్లా గ్యాప్ ఉంటుంది ఇక్కడ బాడీకున్న ర్యాక్కి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇన్లెట్లు ఇట్లా ఇచ్చినాము. సో ఇక్కడ మనకి సోలార్ అనేది ఇక్కడ దాకా వస్తుంది. సోలార్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇలాంటి పైప్ మనం పైకి తీయలేము, అంత గ్యాప్ ఇటు కానీ అటు కానీ లేదు. సో అందుకని ఏం చేసామంటే ఈ 75 mm నుంచి రెడ్యూసర్ వేసుకొని, ఇది 7 ఇంచ్ అంటారు 50 mm ఇది. ఇక 50 mmకి రెడ్యూసర్ వేసేసుకొని ఇట్లా పైకి తీసేసుకున్నాం. సో ఇక్కడ ఈజీగా సోలార్ ప్యానల్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ గ్యాప్లో పైప్ పట్టేసింది అనమాట. ఇటొకటి అటొకటి ఇన్లెట్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్లెట్, అది ఇన్లెట్ అంటే వాటర్ నింపడానికి. అండ్ ఇక్కడ నుంచి 2 అవుట్లెట్లు తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకు ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపులు ఇటు సైడ్ ఉన్న పైపులన్నీ ఒక సైడు, అటు సైడ్ నుంచేటి ఒక సైడ్. సో మనం ఒక సైడ్ పెడితే వాటర్ అనేది వన్ సైడ్ నుంచి రాగడం అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అదర్ సైడ్ నుంచి వాటర్ రావన్నమాట. అందుకని చెప్పేసి రెండు సైడ్లను కలిపేసి ఈ జాయింట్ ఏదైతే ఉందో దీనికి మనం అవుట్లెట్ అయితే ఇచ్చుకున్నాం. ఇంకా ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే వాటర్ వేస్తే అటు ఇటు 2 దిక్కులు పోయేటట్టు ఇక్కడ మనం జంక్షన్ పెట్టుకున్నాము. ఈ జంక్షన్ నుంచి వాటర్ అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఫిల్అప్ చేసినప్పుడు. ఈ ఇన్లెట్లు ఏదైతున్నాయో ఈ హైట్కి, ఈ పైప్ హైట్కి కొద్దిగా ఒక 2 ఇంచ్ హైట్ మనం అంటే ఇక్కడ దాకా మన ర్యాక్ దాకా పెట్టుకున్నా సరే వాటర్ ఎప్పటికైనా కానీ దీని నుంచి బయటకు రాకుండా ఉంటాయి. అండ్ లోపలికి వేసిన వాటర్ లోపలికి ఫ్లో అయిపోతాయి ఈజీగా. అందుకని అది ఇన్లెట్ కూడా కొద్దిగా హైట్లో పెట్టుకున్నాం. సో ఈ అవుట్లెట్లు ఉన్నాయి కదా, మన కింది నుంచి చూసుకుంటే ఈ రకంగా చేసినాము. ఇక్కడ నుంచి మనము ఇలా తీసుకొని బయటకి ఇటు పైప్ వదిలేసుకుంటాం, అటుదేమో మోటార్ కనెక్షన్ ఇచ్చేస్తాం. అలాంటి పైప్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఒక కింద మనకి అవుట్లెట్ ఏదైతే ఉందో అది బాడీకి అంటుతుందని కొద్దిగా అవుతుంది. అందుకని ఒకసారి అది పెట్టేసి పైన పెట్టి చూసాము, అది బాడీకి అంటుతుంది అది కానీ చూడడానికి. సో ఇది మనం పైన పెట్టినాక పైప్ అయితే ఈ రకంగా బాడీకి ఆనుతుంది. పైన చూసుకుంటే మనకి గ్యాప్ వచ్చింది, పైపులు కొద్దిగా పైకి లేచినాయి అన్నట్టు. సో అది బాడీకి టచ్ అవ్వడం వల్ల ఒక 1 ఇంచ్ పైకి వెళ్తే వెళ్ళిపోయింది. ఇంకా పైన పైపులు క్లాంప్ వేసి ఫిట్ చేయలే కాబట్టి ఇట్లా ఈ రకంగా ఉంది. సో మనకు ఒక 1/2 ఇంచ్ అన్న కటింగ్ కావాలి. అవుట్లెట్ ఇక్కడ ఇచ్చిన అవుట్లెట్ ఇదనమాట. ఇది కిందికి పోవడం వల్ల ఇక్కడ కింద ఇంకోటి కార్నర్ వస్తుంది, అది కింద బాడీ కాంతుందని చెప్పేసి ఏదైతే మొత్తం తీసేసినాము. ఇంకా దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా పెడతాము. ఇట్లా పెడితే మనకు బాడీకి ఏం ఆనది ఇక. సో అది ఫస్ట్ టైం చేసినాం కాబట్టి చిన్నగా అంటే తగలదు అనుకున్నాము కింద, బట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ అయితే సరిపోలేదు. సో అందుకనే ఇక్కడున్న అవుట్లెట్ అక్కడున్న అవుట్లెట్ తీసేసి పైకి వెళ్ళి తీసుకున్నాం. ఇక మనం ఇప్పుడు టీని అయితే ఇట్లా క్రాస్గా పెట్టుకున్నాము పైనుంచి. ఇది ఈ రకంగా బాడీని కట్ చేసి దీన్ని స్ట్రైట్గా కిందికి పంపించకుండా ఒక 45 degreesలో పెట్టేసుకున్నాము. అప్పుడు కింద స్పేస్ తగ్గింది కాబట్టి బాడీకి ఆనకుండా ఉంటుంది అన్నమాట. ఇది మనము మోటార్ అయితే ఇది ఆర్డర్ చేసిన. ఇది మనకి ఒక 165 వాట్. ఇది 165 వాట్ అండ్ పర్ లీటర్ 50 లీటర్ ఫ్లో వస్తుంది. దీనికి కొద్దిగా ఫ్లో ఉంటుంది, దాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. బేసిక్గా ఫ్లో ఉండడం అయితే మ్యాండేటరీ. సో ఇది ఒక 2 kg ఉంది ఇది. సో దీన్ని ఇట్లా పెట్టేసి, సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. దీని నుంచి పైప్ వచ్చేసి ఇట్లా పైకి వచ్చి మోటార్కి ఇన్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కింద నుంచి అవుట్పుట్ ఇచ్చేస్తారు. ఇది మోటార్ సెటప్. కనెక్షన్ అయితే అయిపోయింది, చూస్తాం కదా. కింద నుంచి ఇట్లా వచ్చేసింది, కింద నుంచి ఇట్లా తీసుకొని ఇక్కడైతే బయట తీసుకున్నాం. అండ్ ఇక్కడేమో కింద నుంచి ఇట్లా ఇది మోటార్కి, అక్కడ నుంచి మళ్ళీ కిందికి ఇది బయటకు వస్తుంది. మళ్ళీ
రైట్, ఈ పైపులు ఫిక్స్ చేయడానికి క్లాంపులు అయితే వేస్తున్నాము. ఇక్కడ 2, ఈ పైప్కి ఇక్కడ 2, ఆ లాస్ట్కి అక్కడ 2 వేస్తే ఇటు 2 అటు 2 ఉంటాయి కాబట్టి పైపు జంప్ చేసినప్పుడు కానీ బ్రేక్ వేసినప్పుడు కానీ స్లైడ్ కాకుండా ఉంటుంది. కింది నుంచి చూస్తే ఇక్కడ మనకి ఈ మోటార్ అవుట్లెట్ ఇక్కడ 2 ఇచ్చినాం కదా, దీని నుంచి కింది తీసుకున్నాము. కింది తీసుకుంటే మనకి ఇది అట్లా కింది నుంచి మోటార్కి వెళ్ళింది. ఇక్కడనేమో కింది నుంచి డైరెక్ట్ అవుట్పుట్కి ఇచ్చినాము. రైట్, మొత్తం అయితే అయిపోయింది. ఇంకా టెస్టింగ్ టైము. మోటార్ కిందికి అయితే డైరెక్ట్ వాటర్ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మోటార్ చెక్ చేయాలి, మోటార్కి ప్రెషర్ వస్తుందని. ఒకసారి ఆన్ చేయాలి వాళ్ళు. రైట్, ఇది ఒకసారి మూతుంది ఆంజీ. ఇది నార్మల్ మూత తీసేస్తే కొద్దిగా ప్రెషర్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఆల్రైట్, అటు వాల్వ్ అయితే టెస్టింగ్ అయిపోయింది, ఇటు వాటర్ వస్తున్నాయి. చూపిస్తా చూడండి. రైట్, ఇది మన ప్రెషర్ ఫుల్ ప్రెషర్ చంపేస్తుంది. మనకి ఇంకా పాసెట్ ఉంటుంది కాబట్టి అది మన షవర్ది ఫుల్ వస్తుంది, నో ప్రాబ్లం. షఫీ బాయ్ సక్సెస్. వాటర్ పోసి చూసినాక మనకు అక్కడ ఉంది కదా జాయింట్, అది లీక్ అవుతూ ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా తప్పదు, ఇక అది లీక్ అవుతుంది కాబట్టి కొత్తది వేయాలి. అది జాయింట్ సరిగా అత్తుకోనట్టుంది. సో అందుకని చెప్పేసి దాన్ని కట్ చేసి తీసేస్తున్నాము. అది తీసేసి మళ్ళీ కొత్తది వేయాలి, ఇక కొద్దిగా ఇబ్బంది. రైట్, ఇది కొత్త పీస్ పెడుతున్నారు. ఇది మన ఇన్లెట్, అదొక ఇన్లెట్. దీనిపైన క్యాప్ వస్తుంది అనమాట. ఇట్లా క్యాప్ పెడదాము. బట్ ఏంటంటే ఇది లూజ్ ఉంది అండ్ ఎప్పుడన్నా బండి జంప్ చేసినప్పుడు వాటర్ ఫోర్స్కి ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని దీనికి 2 హోల్స్ అయితే చేస్తున్నా. 2 హోల్స్ వేసాం అనుకో, మనం పోయేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. వాటర్ ఫోర్స్కి గాలి ఎయిర్ ఆడుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అండ్ మనం వాటర్ ఫిల్ చేసుకున్నప్పుడు మళ్ళీ తీసేసుకొని వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. దీంతో అయితే హోల్ చెప్పిద్దాం. పట్టుకొని చేస్తావా, కింద వెయిట్ చేస్తావా? జాగ్రత్త మరి, కాలు మీద వేసుకునే వాయింత. జాగ్రత్త మెల్లగా దింపు. ఒకటేసారి గట్టి వాటి దింపి వాయింత. ఇంకొకటి అటు. రైట్, ఇది ఈ రకంగా 4 హోల్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే దీని మీద పెడితే ఇక మనకి ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఇది ప్రెషర్కి బయటకు ఊసుకోరాకుండా ఉంటుంది. సో సేమ్ దాన్ని కూడా వేసేసి పెడతాం. నెక్స్ట్ ఏంటంటే మనకి సోలార్ ఉంది కదా, మన సోలార్ ఇచ్చినాము. అది తీసుకొచ్చేసి సోలార్ ఫిట్ చేసేద్దాము. సోలార్ ఫిట్ చేసిన తర్వాత ఇంకా ర్యాక్ని పైకి ఎక్కించడమే. ఆల్రైట్, ప్లంబింగ్ వర్క్ అయిపోయింది. మొత్తానికి అయితే 2-3 డేస్ అయింది. మొత్తం కొద్దిగా సామాన్ కోసము కొద్దిగా డిలే అయింది, కొద్దిగా వర్క్ ఉండి అట్లా డిలే అయింది అనమాట. సో మొత్తానికి అయితే 3 డేస్లో మన ప్లంబింగ్ వర్క్ అయితే అయిపోయింది. చేసింది మన షఫీ భాయ్ అండ్ అంజన్ కుమార్ అండ్ షఫీ. ఇద్దరు మంచి ప్రొఫెషనల్స్ అనమాట. వర్క్ చూసిన కదా, వీడియో అయితే చూసుకుంటారు ఎంత ప్రొఫెషనల్గా. ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఏదో జుగాడి చేయకుండా మొత్తం మళ్ళీ ఓపెన్ చేసి కొద్దిగా కష్టం అనుకోకుండా మనం మళ్ళీ ప్రాబ్లం అయితే అర్థం చేసుకొని మంచి పర్ఫెక్ట్ చేసారు అనమాట. సో షఫీ భాయ్ అండ్ అంజనీల్ భాయ్కి సో సూపర్ థ్యాంక్ యూ. అండ్ షఫీ భాయ్ ఎట్లా అనిపించింది వర్క్? అంటే ఫస్ట్ చెప్పగానే ఎట్లా అనిపించింది అసలు చేయగలుగుతా ఏమనిపించిందా? కొంచెం ఏంటంటే అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత కొంచెం కడిగేసుకుని ఉన్న వ్యక్తున్నాక ఒక క్లారిటీ తోటి మనం పర్ఫెక్ట్ చేసాం. ఒకటేసారికి ఒకటే అటెంప్ట్కి కరెక్ట్, ఒకటే అటెంప్ట్కి అయితే సెట్ అయిపోయింది ఫస్ట్ టైం అయినా కానీ. అండ్ ఇప్పుడు నన్ను వీడియో చూసి చాలా మంది అయితే ఫోన్ చేస్తారు. మరి వాళ్ళకి నీకు కాంటాక్ట్ ఇస్తాం. మరి కాంటాక్ట్ ఇస్తే వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఇంకా ఇక్కడైనా లోకల్ అయినా వేరే కాడైనా వాళ్ళు చెప్తారు. ఇక వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకు నువ్వు బాగా చేసినావు కాబట్టి. అంటే ఫస్ట్ టైం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకటేసారి మనకు మిస్టేక్ అయింది, ఇది మనకు లీకేజ్ అవుట్లా, అది కూడా మనకి ఏం చేయలేము, అది చిన్న ప్రాబ్లము. సో ఫస్ట్ టైంలో అంతా చేసినా అంటే గ్రేటే, మెచ్చుకోవచ్చు. ఇక అది ఇంకా ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనలిజం అంటే అట్లా ఉంటుంది. ఫస్ట్ టైంలోనే ఒకసారి మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయగానే కొద్దిగా 2-3 గంటలు టైం పట్టింది. కొన్ని వీడియోస్ ఫోటోస్ చూపించిన, మొత్తం మ్యాప్ అయితే చూపించిన, ఓకే అని చెప్పిండు. వచ్చినట్టు అంటే చెప్పినట్టు ఇట్లా ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది. ఒకటిగా లీకేజ్ తప్ప ఏం ప్రాబ్లం లేదు. అంత ప్రొఫెషనల్ అనమాట. నేను అవసరం ఉంటే కనుక తప్పకుండా ఫోన్ చేయండి, కాల్ కింద నంబర్ ఇస్తా. ఆల్రెడీ చేసినాడు కాబట్టి మొత్తం ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం చేస్తే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా తక్కువ టైంలో చేస్తాను అనమాట. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్ ట్రిప్కి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో అప్పటిలోపు మీరు వీడియోలు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. చలో బాయ్.